నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనారాయణ నరహరిశెట్టి. మరి మనందరికీ తెలుసు సంక్రాంతి పండుగ వచ్చేసింది. మరి తమ తమ సొంత గ్రామాలకి అందరూ కూడా మరి పండుగ జరుపుకోవడానికి తరలి వెళుతున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉన్న సెటిల్ అయిన వారు అందరూ కూడా, సెటిలర్స్ అందరూ కూడా ఊరు బాట పట్టి తమ ఊరికి వెళుతున్నారు. సంక్రాంతి పండుగకి మరి తమకు కావలసిన వారితో, తమ బంధువులతో ఆప్యాయంగా ఉండి మరి పండుగను చేసుకుంటానికి అందరూ కూడా తరలి వెళ్ళారు. ఈ రోజున పరిస్థితి కూడా మనకి తెలుసు. మరి ఎక్కడికైతే వెళుతున్నారో ఊరు బాట పట్టిన జనం మరి ఒకేసారి ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయిన పరిస్థితి. అయినప్పటికీ ఎంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా ఓర్చుకుని మరి తమ బంధువుల దగ్గరికి వెళ్ళడానికి అందరూ కూడా సిద్ధమైపోయారు. ఈ సంక్రాంతి పండుగ వేళ మనందరికీ తెలుసు, సంక్రాంతి దేనికి చేసుకుంటారు పండుగ అంటే మరి ఏదైతే వరి ధాన్యం అంతా ఉంటుందో, మరి పండించిన రైతులు ఏవైతే, మరి మనకు తెలుసు భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. మరి పంట మహాలక్ష్మి ఏదైతే ఉందో, వరి కావచ్చు లేదంటే కాయగూరలు కావచ్చు, ఏవైనా కూడా అన్నీ కూడా మన ఇళ్ళకి చేరే సమయం ఇది. మరి మకర సంక్రాంతిగా చెప్పుకుంటారు. మరి ధాన్యం ఎప్పుడైతే మన ఇంటికి ధాన్యరాశి వస్తుందో మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టుగానే ఫీల్ అవుతారు. కాబట్టి ఇలాంటి టైంలో మనతో పాటు మనం తింటమే కాకుండా మన చుట్టుపక్కల వారికి, అదేవిధంగా మనకు కావలసిన బంధువులందరికీ కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ తమ ఆనందాన్ని గడుపుతూ ఈ నూతన సంవత్సరాన్ని, మరి ఈ సంవత్సరం పొడుగునా కూడా ఆనందంగా ఉండాలని ఆకాంక్షతో మరి ఈ రకంగా సంక్రాంతి పండుగను జరుపుకోవటం అయితే జరుగుతుంది. ఇక సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆచార సాంప్రదాయాలకు కొదవ ఏమీ లేదని చెప్పాలి. హరిదాసులు, సాంస్కృతిక నృత్యాలు, గంగిరెడ్లు, అదేవిధంగా భోగిపళ్ళు, మరి చిన్నపిల్లల ఆటలు, కర్రాబిళ్ళ, తొక్కుడు బిళ్ళ, గొబ్బెమ్మలాట, ఒకటా రెండా, మరి ఆ రకంగా చెప్పుకుంటే వందల్లో మరి ఎన్నో ఆటలు ఉన్నాయి, క్రీడలు ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇలాంటి ఆనంద క్షణాల్లో మరి సంక్రాంతి పండుగ జరుగుతూ ఉంటుంది. అయితే గతంలో నుంచి కూడా సంక్రాంతి పండుగకి మనందరికీ తెలుసు, సంక్రాంతి పండుగకి కోడి పందాలు వేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. కొంతమంది కోడి పందాలు ఉంటేనే దాన్ని సంక్రాంతిగా అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఈ కోడి పందాలు అనేవి మరి కరెక్ట్ కాదు అని చెప్పి, ఈ కోడి పందాలు జోదం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మరి ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి, న్యాయశాస్త్రం అయితే చెప్తుంది. కానీ ప్రజల్లో మాత్రం ఆ కోడి పందాల మీద ఉన్న మక్కువ ఏదైతే ఉందో అది ఏమాత్రం చావలేదు అనేది మనకు తెలుసు. కానీ ప్రభుత్వాలు ఏవైతే చెప్పినాయో, మరి న్యాయ నిపుణులు ఏవైతే చెప్తున్నారో వాటిని పాటించాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంటుంది. కేవలం కోడి పందాలు ఒక్కటి మానితే సంక్రాంతి పండుగ పోతుందా? కాదు కదా. మరి ఇలాంటి కోడి పందాలను ఆడకూడదు. ఈ యొక్క ఏదైతే కోడి పందాల ద్వారా కోడిలకి ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, అది తినేవాళ్ళకి మరి ఒకేసారి దాని ప్రాణం పోయినా అది ఏమో కానీ నెత్తురోడుతూ బరిలో నిలిచి హింసించి తద్వారా తను చనిపోయేటప్పుడు కూడా ముక్తి లేకుండా గిలగిలలాడుతూ చనిపోవడాన్ని చాలామంది అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కోడి పందాలు రావడం వలన, చేయటం వలన, జోదం ఆడటం వలన ఎంతో లక్షలు కోట్లలో ఆడేవాళ్ళు కూడా ఉంటారు. ఒకే ఒక్క రోజులో మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితి ఉంటుంది. జోదం అనేది మనిషిని మరి బానిసగా చేసుకుని తద్వారా తమ జీవితంలో ఉన్న మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే తద్వారా తన కుటుంబం మొత్తం అగమ్య గోచర పరిస్థితి, చీకట్లలోకి వెళ్ళిపోతుంది. ఒక ఇంట్లోకి వెలుగులు వెళితే ఇంకొక ఇంట్లోకి చీకట్లు వచ్చేస్తాయి. కాబట్టి ఇలాంటి జోదాన్ని అరికట్టాలి. జోదం అనేది కరెక్ట్ కాదు. సంక్రాంతి అంటే ఏంటి? అందరి కళ్ళల్లో ఆనందంగా ఉండాలి, ప్రతి ఇల్లు బాగుండాలి, ప్రతి ఇంట్లో చీకట్లు పోయి వెలుగులు నింపాలి అన్నది మకర సంక్రాంతి యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని మరి కొందరి జీవితాల్లో వెలుగులు నింపి కొందరి జీవితాల్లో అది సర్వ చీకట్లు కమ్మేసే విధంగా ఉండకూడదనేది ప్రభుత్వం యొక్క వాదన, న్యాయ నిపుణుల యొక్క వాదన. అందుకనే జోదాలకు దూరంగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కోడి పందాలనే వాటిని కూడా మరి ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి కోర్టులు చెప్తున్నాయి. అయితే ఇప్పటికీ కూడా తాత్కాలికంగా ప్రజల యొక్క ఆనందాల కోసం మరి కొన్ని కోడి పందాల బరులనైతే మరి పెట్టి ఆ బరుల్లో కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. కానీ పోలీసులందరికీ కూడా స్పష్టమైన మరి సంకేతాలు అయితే వెళ్ళినాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కోడి పందాల బరుల మీద మీరు దృష్టి సారించాలి, కోడి పందాలను ఆడనివ్వద్దనైతే ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి కోడి పందాలు జోదాన్ని అడ్డుకట్ట వేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం మనకి తెలిసిందే. సంక్రాంతి అంటే పిండి వంటలే కాదు, కోడి పందాలు కూడా మన సంప్రదాయం అని కొందరు వాదిస్తుంటారు. ఏటా సంక్రాంతికి వీటిపై ఆంక్షలు పెట్టినా కట్టడి చేయడం అంత సులభమయ్యేదేమీ కాదు. ఈసారి స్వయానా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సంక్రాంతి అంటే జోదం కాదు అన్న భావన మారాలని కూడా పేర్కొన్నారు. మరి ఈ సంక్రాంతికి కోడి పందాలు అడ్డుకోవడం అయ్యే పనేనా అని కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి ఆ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి అన్ని పదవికే వన్నె తెచ్చిన నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా కూడా 100% స్ట్రైక్ రేట్తో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా తన మార్కు రాజకీయంతో ముందుకు దూసుకుపోతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. మరి అలాంటి వ్యక్తి కూడా మరి సంక్రాంతి అంటే అందరూ కూడా కలిసి చక్కగా ఉండాలి, కానీ ఇలా జోదం వైపు మరి క్యాసినో లాంటివి కానీ లేదంటే కోడి పందాల వైపు కానీ ఇలాంటివి వెళ్ళకూడదు. మీ చుట్టాలతో, బంధువులతో, స్నేహితులతో అందరూ కూడా చక్కని పిండి వంటలు చేసుకుని ఒకరికొకళ్ళు చక్కగా సంతోషంగా మీ జీవనాన్ని కొనసాగించి ముందుకు వెళ్ళాలి. కానీ జోదం అని ఆడి మరి ఒకళ్ళ కళ్ళల్లో ఆనందం, ఒకళ్ళ ఇళ్లలో వెలుగులు, మరొకళ్ళ కళ్ళల్లో కన్నీటి దారులు, మరొకళ్ళ ఇళ్లల్లో చీకట్లు అలుముకోవటం ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. కానీ అంత సులభమైతే ఏమీ కాదు. ఎంతోమంది నరనరాల్లో కూడా అంతకుముందు సాంప్రదాయంగా ఉందనేది ఉండిపోయింది. కానీ విఘ్నతతో కూడిన వారు కూడా ఆలోచించి మరి ఈ కోడి పందాలని, జోదాల్ని, అదేవిధంగా క్యాసినో లాంటివంటి మరి మహమ్మారిని పారద్రోలి నిజమైన సంక్రాంతిని అందరూ కూడా జరుపుకోవాలని తెలుగు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. మరొకసారి ఏఎన్ఎన్ ప్రేక్షకులందరికీ కూడా మా ఛానల్ నుంచి కూడా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ మరి జోదానికి దూరంగా ఉందాం, కోడి పందాలకు దూరంగా ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.